ఒక కంటెంట్ ఎలా సృష్టిస్తారు? ఒక రచయిత కథను ఎలా రాస్తాడు? అంటే ఇప్పుడు ఒక తెల్ల గీతలో ఒక తెల్ల రంగు, ఒక తెల్ల రంగులో నల్ల గీత గీస్తే ఏమైద్ది? దానికి గుర్తింపు వస్తది. గుర్తింపు ఏర్పడుద్ది. నో అది తెల్ల రంగులో భాగమే. కానీ ప్రత్యేకంగా నల్ల రంగు వరకు మనకు గుర్తింపొస్తది. ఆ నల్ల రంగు తీసేత్తే రాదు. చూసినావా? అట్లున్నట్టు. అంటే ఆడ గుర్తింపు ఏర్పడుతది. ఏర్పడడం వల్ల మనం గుర్తిస్తున్నాం. మనకు గుర్తింపు కలుగుతుంది. ఆడ ఏర్పడితే. అది ఆడ ఏర్పడకుంటే మనకు గుర్తింపు రాదు గదా! అగో అదన్నట్టు. అంటే కామన్ విషయాలు అన్నీ కామన్ అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ప్రత్యేకంగా ఆడ ఏర్పడినప్పుడు దాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తామన్నట్టు. అట్లా. ఉదాహరణకి మనం ఇప్పుడు ఎన్నో జబ్బులకు మందులు కనుక్కుంటాం. కానీ ఆల్రెడీ అది ఉన్నదే. కానీ మనం కనుక్కుంటున్నాం. కనుక్కున్న తర్వాత దానికి గుర్తింపు ఏర్పడుతుంది కదా! దాని విధానం మనకు అది మనకు పనిచేయడం అనేది ఏర్పడుతుంది. జబ్బులకు పనిచేయడం. ఆల్రెడీ ఉన్నది గానీ మనం గుర్తించలేదు. లాస్ట్‌కి వాడు ప్రయోగించి లాస్ట్‌కు దాన్ని గుర్తించి జబ్బులకు వాడుతూ నివారణ చేస్తున్నాడు. చూసినావా? అంతే మనం గుర్తించాం. అంతకుముందు అది ఉన్నది గానీ మనం గుర్తించలేదు. అదన్నమాట. అన్ అలాగే న్యూటన్ గ్రావిటీ అంటారు. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని అతను గ్రహించిండు, తెలుసుకున్నాడు. అంతకుముందు తెలవదది ఎవరికీ. కానీ ఉన్నది. అంతకుముందు కూడా ఉన్నది కదా! భూమి ఆకర్షణ శక్తి ఉంటేనే మనిషి భూమి మీద ఉన్నాడు. కానీ అతను కనుక్కున్నాడు. న్యూటన్ కనుక్కున్న తర్వాత తెలిసింది మనకు. కానీ అంతకుముందునే ఉన్నది కదా! అతను కనుక్కున్న తర్వాత దానికి గుర్తింపొచ్చింది. అతను కనుక్కున్న తర్వాత దానికి గుర్తింపు ఏర్పడ్డది. అంటే అతను గుర్తింపు కలిగించిండు దానికి. ఇప్పుడు మనం గుర్తించినాం. ఇప్పుడు న్యూటన్ గ్రావిటీ అంటున్నాం. అంతకుముందు మనం అనలేదు. అంతే. కానీ అంతకుముందు కూడా ఉన్నది. అట్లా అంట గుర్తింపు ఇవ్వడం అన్నట్టు. ఒక తెలుపులో నలుపు గీస్తే ఆడి వరకు గుర్తింపు ఏర్పడుతుంది. దాన్ని గుర్తిస్తామంట. అది అంతకుముందుకున్నదే. ఇదన్నట్టు ఒక కామన్ విషయం. అది నలుగురిలో నలుగురిలాగా ఉండే విషయాన్ని ప్రత్యేకంగా చూపెడితే దానికి గుర్తింపొస్తది. అది కంటెంట్ అనమాట. కంటెంట్ అలా ఏర్పడుతది. ఇప్పుడు ఒక సినిమాలో ఎట్లా చూపెడతారంటే, ఒక మామూలు విషయాన్ని ప్రత్యేకంగా చూపెడతారు. ఇప్పుడు ఒక వర్షం పడతా ఉందనుకో, వర్షం పడతా అంటే ఇప్పుడు ఊర్లో పూలొచ్చి భయభ్రాంతులు చేస్తూ ఊరుకుతాంటారు చూసినావా? అలా ఉరుకుతా ఉంటారంట. ఉరుకుతారు వర్షానికి కామనేనే దానికి భయపడేదేమున్నది. కానీ అలా ఉరుకుతా ఉంటుంది. అట్లా ఒక మామూలు విషయాన్ని ఓ రేప్ జరిగినట్టో, మర్డర్ జరిగినట్టో ఉరుకుతా ఉంటారంట. భయపడుతుంటూ లేసి ఉరుకుతా ఉంటే ఆడ మర్డర్ జరిగేదని గుర్తొస్తది. మనకు గుర్తింపొస్తది. మర్డర్ మనం కూడా చూసేది కదా పొద్దున్న లేస్తే. మర్డర్‌లు అట్లా. రేప్ జరిగిందనుకో, రేప్ జరిగితే పారిపోతూ ఉన్నారు ఆడోళ్ళు. చూసినావా? ఓ పులిని చూసి పారిపోతే ఎట్లా పారిపోతారో ఆ విధంగా పారిపోతున్నారు. కానీ ఆడ రేప్ జరుగుతుందంట. అలా పారిపోయినట్టు పెడితే ఆ రేప్‌కు గుర్తింపొస్తది. అట్లనమాట. ఉదాహరణకు వర్షం పడతాంది. పడుతుంటే హీరోయిన్ డాన్స్ ఏస్తా ఉంటది చూసినావా? డాన్స్ ఏస్తూ అందరూ బిందెలు పట్టుకొని ఇట్లా నీళ్ళు పడతా ఉంటారు. అవన్నీ మామూలే కదా! వర్షం మామూలే కదా! ఆ రోజు పడేదేనా? అంత విలువైందా? కానీ అదో విలువైనట్టు వజ్రాలు కురిసినట్టు వాళ్ళు బిందెలు పట్టుకొని వానలు పడుతూ సంతోషపడుతూ ఉంటారు. ఏదో వజ్రాలు పడతాయి కదా! దేవుడు అమృతం కిందకి పడతా ఉంటే కదా పట్టినట్టు బిందెల్లో పడుతూ హీరోయిన్ ఆడోళ్ళంతా పడుతూ నవ్వుతూ ఉంటారు. ఆ! ఆ తర్వాత డాన్స్ ఏస్తూ ఉంటారు. వర్షం రోజు పడేదేనే. దాన్ని డాన్స్ చేసుడేంది? కానీ సినిమాలో వర్షానికి డాన్స్ ఏస్తారు. ఆమెకు వర్షం అంటే ఇష్టం చూసినావా? అట్లా చూపెడుతున్నట్టు. ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు మనం రోజు తాగేదేనా? అదో జ్యూసో, షర్బత్ అయినట్టు చప్పరించుకుంటూ తాగితే ఏమన్నట్టు అది కామనే కదా! అట్లనే వర్షం పడేది కూడా అంతే. రోజు పడేదే కదా వర్షం. ఆ వర్షంను అది ఎగురుకుంటూ, దునుకుంటూ ఆహా! వర్షం ఎంత బాగుందని ఎగురుతా ఉంటది సినిమాలో. అంటే ఆ వర్షానికి గుర్తింపొస్తది. గుర్తింపునిస్తారు. వస్తది 2 అన్నట్టు. దానికి వర్షం వట్టిదే. రోజు పడేదే. కానీ దానికి హీరోయిన్ ఎగురుతాంటే, దునుకుతా అంటే గుర్తింపునిస్తున్నారు. ఆ విధంగా గుర్తింపు ఏర్పడుతది. గుర్తిస్తారు. కానీ అది ఫేకే కదా! వట్టిదే. అట్లనమాట. ఒక రకంగా ఇది ఎలాంటిదంటే రాత్రి మనం భయపడతాం చూసినావా? దెయ్యం ఉన్నదని ఓ అని బాగా ఒరుతాం. ఎవ్వరు లేకపోతే చీకట్లో ఉండి భయపడతాం. నిజానికి ఆడ దెయ్యం ఉన్నదా? లేదు. మరి మన భయం అర్థం లేనిదే కదా! అట్లనే వర్షం పడ్డప్పుడు హీరోయిన్ ఎగరడం కూడా అలాంటిదే. పిచ్చి పని. వేస్ట్. ఎక్కడైనా వర్షం పడతది ఏమన్నా అమృతం పడుతుందా? ₹1,00,00,000 పడతాన్నాయా? ఎగురుతానవు ఎందుకు? మామూలే కదా! అవ కానీ హీరోయిన్ ఎగురుతాంటే ఆ వర్షానికి గుర్తింపొస్తది. హీరోయిన్ ఎగరాన్ని మనం గుర్తిస్తాం. గుర్తించి ఆమె వర్షాన్ని సంతోషపడతాంది అని ఓ అమృతానికి సంతోషపడ్డట్టు మనం కూడా ఫీల్ అయితాం. ఆమె ఫీల్ అయితది. మనం ఫీల్ అయితాం. కానీ అది వట్టిదే కదా! అట్లనమాట. కంటెంట్ అంటే రాత్రి దెయ్యం ఉన్నదని భయపడతాం. దెయ్యం ఉన్నదా అనుకుంటాం ఎవరైనా. బాగా భయపడతాం, అరుస్తాం చీకట్ల. కానీ దెయ్యం ఉంటదా? ఉన్నదని అనుకోవడం తప్పు. భయపడడం తప్పు. కానీ భయపడతాం, దెయ్యం ఉన్నదని అనుకుంటాం. 2 తప్పే కదా! అలాంటిదనమాట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. ఇప్పుడు ఏదైనా రేప్ జరిగినప్పుడు ఏం చేస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఆడోళ్ళొచ్చి మగవాళ్ళు ఇట్లా చేయాలి, మగవాళ్ళను ఇలా పెంచాలి, ఆడవాళ్ళ అన్యాయాలు జరుగుతున్నాయి అని అంటారు. కానీ వాళ్ళకి కూడా కొడుకులుంటారు. వాళ్ళు మగోళ్ళే. వాడు కూడా ఖచ్చితంగా అదే బుద్ధి కలిగి ఉంటది. ఎందుకంటే మగోడు అందరూ గట్టినే కలిగి ఉంటారు. ఆ! ఇప్పుడు ఫెమినిస్టులున్నారు. ఫెమినిస్టులు వాళ్ళ అన్నల, తమ్ములు వాళ్ళు రేపిస్టులే ఉంటారు. వాళ్ళ తండ్రి రేపిస్టే ఉంటారు. నీకు పుట్టపేడు రేపిస్టే ఉంటాడు. ఎందుకంటే వాడు మొగోడే. కానీ అవన్నీ చూసుకోకుండా బయట మగోళ్ళని తిడతా ఉంటారు. నీ ఇంట్లో మొగుడు కూడా అలాంటోడే. విన్నావా?
కానీ అట్లుంటదన్నమాట సినిమా అనేది. దీనివల్ల ఏంది మగవాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, రేపిస్టులు, దుర్మార్గులు అంటే ఆమెకు గుర్తింపొస్తది. ఫెమినిస్ట్‌గా ఆమెకు గుర్తింపొస్తది. మగవాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా ఆమెకు గుర్తించబడుతది. కానీ బుద్ధిమంతుడెవడు చెప్పు? బుద్ధిమంతుడెవడు? ప్రతి ఒక్కడు మగోడే. అందరూ అట్లనే ఉంటారు. ఆమె ఇంట్లో ఉన్నట్టోడు, ఆమె ఇంటి పక్కనున్నట్టోడు, ఆమె తండ్రి, తాత, ముత్తాత, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, మనవళ్ళు అందరూ గట్లనే ఉంటారు. కానీ అది పక్కన పెట్టి మగవాళ్ళు అని వేరే వాళ్ళన్నట్టు తను ఫెమినిస్ట్ అని చేస్తది. కానీ తప్పది. దీనివల్ల ఆమెకు ఫెమినిస్ట్‌గా గుర్తింపొస్తది. కానీ ఆమె అందరిలాంటి స్త్రీ, అందరిలాంటి మనిషి. ఆ! మగవాళ్ళంటే మగవాళ్ళని తిట్టినట్టు వాళ్ళు చెడ్డవాళ్ళనంటే వాళ్ళకి గుర్తింపొస్తది. అంటే గుర్తింపునిస్తాండ్రు. ఆమె గుర్తించబడతాంది. గంతే తేడా. ఇందులో ఏం లేదు. అంతా పాత చింతకాయ పచ్చడే. కానీ అట్లా ఏర్పడతది. కంటెంట్ అనేది ఇలా ఏర్పడతదనమాట. ఇలా ఏర్పరుస్తారు గంతే. అంటే ఎలాంటిదంటే ఒక జబ్బును తయారు చేసిండు. వాడే క్రియేట్ చేసిండు జబ్బును. జబ్బును తయారు చేసి దానికి మందుని కనిపెట్టిండు మళ్ళా. ఆ జబ్బుని తగ్గించడానికి. అప్పుడైతే ఆ మందుకు గుర్తింపొస్తది. మందుకు పలానా జబ్బుకు మందని దానికి గుర్తింపొస్తది. మరియు జబ్బుకు గుర్తింపొస్తది. ఇగో ఇది జబ్బు అని. కానీ 2 నువ్వే తయారు చేసినావు కదా! అవి అట్లా అన్నట్టు. కానీ అవి అంతకుముందుకున్నయి మామూలే. కానీ నువ్వు వాటిని క్రియేట్ చేసి వాటిని గుర్తింపించి దానికో మందు తయారు చేసినావు. చేస్తే ఒక మందయింది. ఆ మందుకు గుర్తింపొచ్చింది. ఆ జబ్బుకు గుర్తింపొచ్చింది. దానికి సైంటిస్ట్‌గా నీకు గుర్తింపొచ్చింది. నువ్వొక సైంటిస్ట్ అని. గంతే అన్నట్టు. కంటెంట్ తయారు చేయడం అంటే. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ భాష అనేది విలన్లకు వాడేవాళ్ళు. గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష కూడా ఫ్యాషన్ అయింది. ఆంధ్రాలో కూడా ఫ్యాషన్ అయింది. 'ఫిదా' సినిమా ఆంధ్రాలో కూడా ఆడింది చూసినావా? అదో ఫ్యాషన్ గంతే. అంతకుముందుకు మామూలే అది. చిన్న చూపు ఉండే తెలంగాణ ఆ భాష మీద. దాని గుర్తింపు పెంచిండ్రు. దాని గుర్తింపు ఏర్పడ్డది. ఇంకంతే అన్నట్టు ఏదైనా. ఒక సినిమాలో రైలు పోతా వర్షం పడతా ఉంటే హీరోయిన్ తిడతా ఉంటది. బాగా శాపిస్తా ఉంటది. వర్షాన్ని శాపిస్తది మానిషా ఏమన్నా. శాపిస్తా అంటే సినిమాలో ఎట్లుంటది? శత్రువుని శాపించినట్టు అదేదో దీనికి మోసం చేసినట్టు, ఇది అక్కసుతో దాన్ని తిడుతున్నట్టు ఆడియన్స్ భావించుకుంటారు. ఆమె అట్లా తిడతా ఉంటది. వర్షాన్ని కూడా అలా భావించుకుంటారు. కానీ అది అలాగా అది విలనా? వర్షం మనిషా? కానీ అట్లా వర్షాన్ని విలన్‌గా గుర్తింపునిచ్చిళ్ళు. దాన్ని తిడుతుంది. హీరోయిన్ వర్షాన్ని శాపిస్తా ఉంటది. తిడతా ఉంటది మనిషిని. తిట్టినట్టు, మోసం చేసినట్టు తిడతా ఉంటది. హీరోయిన్ గుర్తింపొస్తది. అంటే ఈమె మోసం చేస్తే తిట్టినట్టుగా ఆడ క్రియేట్ అయింది. అంతే తప్ప వర్షం మామూలే. ఆ తిట్టడం పిచ్చితనం. కదా! అట్లా అనమాట. ఒక కంటెంట్ అలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు సినిమాలో ఏదైనా బాధాకరమైన సన్నివేశం వచ్చినప్పుడు ఏమైద్ది? ట్రర్ అని వర్షం పడతదట. చూసినావా? వర్షం పడతది. వాళ్ళు అట్లా చూపెడతారు. వర్షం ఏమైనా విలనా? కానీ అట్లా చూపెడతారన్నట్టు. అది వాళ్ళు క్రియేట్ చేసిండు. దానికో గుర్తింపు ఇచ్చిండు. విలన్‌గా దానికి గుర్తింపు ఇచ్చిండు కదా! విలనా వర్షం? చెడుకు సంకేతమా? కొన్ని సినిమాల్లో మంచికి సంకేతం. వర్షంలో హీరోయిన్ ఎగురుతా ఉంటది సంతోషపడి. ఆడ మంచిగా చూపెట్టిర్రు. వర్షం వత్తాంటే ఎగురుతారు. ఎక్కడైనా వర్షం మామూలే కదా! దానికి ఎగురుడేమున్నది? అట్లా 2 క్రియేట్ చేసి కృత్రిమంగా క్రియేట్ చేసి చూపెడతారంట. అవి పాతయే. కానీ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి చూపెడతారు. అట్లా. అంటే ఆహ్, వర్షం పాతదే. ఆ ఎగురుడేంది మనం చూసేదే రోజు వర్షం. కానీ హీరో ఎగురుతా ఉంటది. అమృతం పరిచినట్టు ఎగురుతా ఉంటది. అమృతం కురిసినట్టు వర్షాన్ని చూపెడతారు. ఈ 2 వట్టియనే. అట్లా ఫేక్ అలా చూపెడతారు. కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి. అంటే ఒక తెలుపు రంగును సృష్టించిండు. గీసిండంటే తయారు చేసిండు. చేసి అందులో నలుపు గీస్తే ఏముంది? ఆ నలుపుకు గుర్తింపొస్తది. నలుపుకు గుర్తింపు ఏర్పడుతది. గుర్తింపు వస్తది. మనం గుర్తిస్తాం నలుపుగా. ఆ! అట్లా అన్నమాట. నలుపుకు గుర్తింపొచ్చింది. ఆ తెలుపుని కూడా ఏర్పరిచిండనమాట. అంతవరకు లేని తెలుపుని ఏర్పరిచిండు. ఓహ్! అప్పుడేముంది తెలుపు కూడా గుర్తింపయిద్ది. అందులో ఇది నలుపుని గుర్తించుతాం. గుర్తింపు ఏర్పడుతది. గంతేనట్టు ఏదైనా కంటెంట్ చేయడం అంటే. ఆ 2 గుర్తించినయి, సృష్టించినయి. చెప్పాను కదా! ఇప్పుడు వర్షం ఉన్నది. వర్షం మామూలుగా పడేదేనే. దాన్ని అందంగా అమృతం కురిసినట్టు చూపెడతా అంటారు సినిమాలో. పెడతాంటే ఆమె ఇట్లా చేతులు పట్టి చూరు నుండి వర్షం పడతాంటే ముత్యాల్లాగా వాటిని ఇట్లా ఇట్లా అనుకుంటూ హీరోయిన్ ఎగురుతా ఉంటది వర్షంలో చూసినావా? అగో అందులో ఏమున్నది? ఆ ఎగురుడేమో అదేమన్నా వర్షం అమృతమా కురిసేది? కానీ హీరో అమృతం పడ్డట్టు ఎగురుకుంటూ గంతులేత్తాంటది. ఇది అట్లా అంట. తెలుపును సృష్టించిండు కావాలని. ఆ తెలుపులో నలుపుకి తెగిస్తే దానికి గుర్తింపు ఏర్పడ్డది. ఆ హీరోయిన్‌లాగా. గంతే. 2 వట్టియే మామూలే. 2 కృత్రిమమే. కదా! వర్షం మామూలే. ఆమె ఎగరడం అనేది ఫేకు. తెచ్చిపెట్టుకొని ఎగురుడే. కానీ అమృతం పడతాంటే ఎగిరినట్టు ఆమె ఎగురుతాంటే దానికి అలా గుర్తింపొత్తది. ఏదో అమృతం కురిసినట్టు వర్షాన్ని చూపెడతారు. గంతే 2 ఇట్లా క్రియేట్ చేస్తారన్నట్టు. ఈజీగా చెప్పాలంటే దెయ్యం ఉన్నదని భయపడతాం. దెయ్యం ఉన్నదా? దెయ్యం లేదు. మనం భయపడతాం. భయపడడం కూడా అర్థం లేదు. కానీ భయపడతాం. మనిషికి అట్లా జరుగుతది కదా! అట్లనే సినిమాల్లో కావాలని వర్షం పడతాంటే హీరోయిన్ ఎగిరినట్టు, వర్షం పడ్డట్టు ఏదో అమృతం కురిసినట్టు వాడు చూపెడతాడు. అమృతం పడ్డట్టు ఆమె నీళ్ళతోటి ఆడుకుంటా ఉంటది. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు. ఏమన్నా అది అమృతమా? వర్షమేనే. అట్లా అన్నట్టు సినిమాలో వట్టిగా ప్రత్యేకంగా చూపెడుతుంటారు కొన్ని. ప్రత్యేకంగా చూపెట్టి, ప్రత్యేకంగా మార్చి చూపెడతారు. కానీ అవి కామన్ విషయాలే. ఉదాహరణకు నిజ జీవితాన్ని తీసుకుంటే ఒక వ్యక్తి సమస్యను సృష్టికొని దానికే బాధపడతాండు. బాగా తెలుసుగా కోల్పోతూ బాధపడుతున్నాడనుకో. అరే! ఈయనకి ఏదో అయింది బాధపడుతున్నాడని జనం అనుకుంటారు. అరే! ఇది సమస్య అట అని అనుకుంటారు. నిజానికి వాడే సృష్టించుకున్నాడు. వాడే బాధపడతాండు వట్టిగా. బాధపడితే అట్లా అంటారు కదా! సమస్యగా వాడిని చూస్తారు. ఏదో సమస్య వచ్చి బాధపడతాండని అందరూ జాలిగా చూస్తా ఉంటారు.
ఏందంటే ఆ సమస్యను చూసి అరే! ఈ సమస్య వచ్చింది ఈయనకు అనుకుంటారు. కానీ ఆ సమస్య వాడే సృష్టించుకున్నాడు. వాడే బాధపడతాడు. అట్లనమాట. ఉదాహరణకి కృత్రిమ సమస్య ఇప్పుడు సినిమాని తీసుకుంటే వర్షం పడతాంది. బోరున వర్షం పడతాంది. పడతాంటే ఒకడు బాగా కుమిలిపోతాడు. బాగా అట్లా దిగులు పడుతూ, కుమిలిపోతూ సినిమాలో బాధపడతారు కదా! ఏదో ₹1,00,00,000 పోయినంత లవ్‌లో ఫెయిల్ అయినట్టు బాధపడతాడనమాట. సరే ఏందంటే వర్షం పడతాంది. అప్పుడు చూపర్లు ఏమనుకుంటారు? అరే! వర్షం ఈయనకి ఇబ్బంది కలుగుతాందేమో అందుకే ఈయన బాధపడతాండు. ఈ వర్షం వల్ల ఈయనకేదో ఇబ్బంది పడతాంది. విసుక్కుంటాండు అని అనుకుంటారు. వర్షం విసుక్కోవడం కామన్ విషయం కదా! కానీ అట్లా బాధపడ్డట్టు చూపెడితే అట్లా చూపరు. అట్లా అన్నట్టు క్రియేట్ చేస్తారంతే. విషయాన్ని క్రియేట్ చేయాలంటే గిట్లనే లేనిది ఉన్నట్టుగా చూపెడతారంట. ఇదే కంటెంట్. ఇంక చెప్పాలంటే ఒకడు కావాలని ఒకడిని గిల్లిండు. ఆ! గిల్లితే వాడు బాగా ఎడతాడు. ఇంగ టపా టపా కొడతాడు. కొడతాంటే ఇగ ఎడతాను ఏందిరా అని వీడే కొడతాండు. అప్పుడు చూపర్లు ఏమనుకుంటారు? కోపాన కొడతాండు వీడు. ఓకే. అందరూ కోపాన కొడతాండు అనుకుంటారు. వీడు కోపాన కొడతాండు. ఎందుకు కొడతాండు అంటే ఏడుస్తాండు కాబట్టి. అరే! ఆయన ఏడుతాండు కాబట్టి కొడతాండు అనుకుంటారు. కానీ ఊకోరాదు బాబు ఎందుకు ఏడుత్తాండు ఆయన కొడతాండు కదా! అని పాపం ఆ ఏడుస్తుండు అంటారు. కానీ నిజానికి ఏంది వీడే గిచ్చిండు కావాలని. గిచ్చి వాడు ఏడ్చేలా చేసి వాడిని కొడతాండు. ఎందుకు ఎడతానని కొడతాండు. ఇగ ఇట్లుంటదంట కంటెంట్. ఇలా క్రియేట్ చేస్తారు కావాలన్నట్టుండు. అప్పుడు కొట్టినందుకు వీనికి గుర్తింపొస్తది. కోపాన కొడతాండనుకుంటారు. చూసేవాళ్ళు వాడు ఏడుత్తాండు కాబట్టి కొడతాండు అనుకుంటారు. వాడు కూడా వాడు ఏడుత్తాండు. నిజంగా 2 వీడే క్రియేట్ చేసిండు. వాడిని గిచ్చడం వల్ల ఏడ్చిండు. వీడు గిచ్చుకుంటే వాడు ఏడ్చినా వీడు కావాలనే గిచ్చిండు కొట్టాలని. ఇట్లా అన్నట్టు కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారు ఏదైనా. కాబట్టి సినిమాలైనా, బయటనైనా అన్నీ క్రియేట్ చేసిన భావాలనమాట. సృష్టించిన భావాలే అన్నీ. అంటే సృష్టించినయంటే ఇప్పుడు మందులు తయారు చేస్తారు కదా! అంతవరకు లేని మందులు మనం తయారు చేస్తూ ఉన్నాం కదా! మనం ఇంకా జబ్బులకు మందులు ఎలా తయారు చేసినామో సృష్టించిన భావాలు, సృష్టించిన ఆలోచనలు, సృష్టించిన ఈ వ్యతిరేకతలు ఇవన్నీ పురుషులు అలా చేస్తున్నారు, పురుషులు రేప్ చేస్తున్నారు, పురుషులు దొంగలంటే మగవాడు గనుక ఆడవాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, ఆ మగవాళ్ళని ద్వేషిస్తున్నారు అని చేస్తే మగవానికి కూడా గుర్తింపొస్తది. ఆడవాళ్ళని కూడా వీళ్ళు చెడ్డవాళ్ళుగా గుర్తింపొస్తది. కానీ ఎవరు చేస్తలేరు. గంతే అన్నట్టుగా అట్లుంటది. ఏదైనా కృత్రిమ మందులు తయారు చేస్తున్నాం. కృత్రిమ మందులు తయారు చేసి ఏదైతే గుర్తిస్తున్నామో అలా అన్నారు. సమస్యను గుర్తిస్తారు. సమస్యలను క్రియేట్ చేస్తారు. వాటి గురించి ఉద్యమాలు చేస్తారు. అప్పుడు ఉద్యమంగా దేనికి గుర్తింపొస్తది? సమస్యగా దానికి గుర్తింపొస్తది. పోరాడినట్టుగా వాళ్ళు పోరాడతారు. వాళ్ళకి గుర్తింపొస్తదనమాట. గంతే 3 వట్టినే తెచ్చిపెట్టుకున్న కృత్రిమ భావాలనమాట. ఇప్పుడు ఏదైనా అంతే ఇప్పుడు దేవుడిని మనమే సృష్టించుకున్నాం. దయ్యాన్ని మనమే సృష్టించుకున్నాం. మనమే భయపడతాం. భయం వట్టిదే, దయ్యం వట్టిదే. మనం సృష్టించుకోవడమే. అది దేవుడు అని సృష్టించుకుంటున్నాం. దేవుడిని నమ్ముతున్నాం. దేవుని మొక్కితే మంచయిందనుకుంటున్నాం. చూసినావా? ఇవన్నీ వట్టియే గదా! మంచయిందా? దేవుని మొక్కితే నిజంగా ప్రత్యక్షంగా మంచయిందా? దేవుడు కనపడ్డాడా? లేదు మనమే సృష్టించుకున్నాం. మనమే నమ్ముకున్నాం. దేవుడున్నాడనుకుంటున్నాం. భ్రమపడుతున్నాం. అట్లాంటిదంట. సమస్యను అలా క్రియేట్ జేసి సృష్టిస్తున్నట్టు భావాలను ప్రతీదీ. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు రావణాసురుడు విలన్ అన్నారు. కానీ రావణుడు కూడా విలన్ లాగా చేసి పారిపోతే ఎట్లుంటది? రావణాసురుడిని చూసి ఎట్లయితే యుద్ధం చేసిండో, అదే విధంగా రావణాసురుడే రావణుడి మీద యుద్ధం చేస్తాండు. రాముడు 10 తలలున్నట్టు చేస్తే ఇప్పుడు రాముడే విలన్ అయితాడు కదా! రావణాసురుడిలాగా. అంతేనా? రాముడు కూడా సీతని ఎత్తుకుపోతున్నా ఇంకెవరినో ఎత్తుకుపోయిండనుకో, అప్పుడు రాముడు విలన్ అయితాడు. అలా చేస్తే కావాలని మనం క్రియేట్ చేస్తే రాముడు విలన్ అయితాడు. రావణాసురుడు రావణుని సంహరించినట్టు పెడితే రావణాసురుడు హీరో అయితాడు. గంతే తేడా. మనం సృష్టించే విధానం బట్టి ఉంటదన్నట్టు. ఎవరిని విలన్ చేయాలి, ఎవరిని హీరోని చేయాలి అనేది మనం కృత్రిమంగా చేస్తారన్నట్టు. చేస్తే గంతే. వాడు విలన్ అయితాడు, వీడు హీరో అయితాడు. అట్లా అనమాట. అంటే విలన్‌ని హీరోలాగా చేస్తారు, హీరోని విలన్‌లాగా చేస్తారు. ఇప్పుడు చిరంజీవిని ఉన్నాడు. ఒక సినిమాలో హీరోలాగా పెట్టిండ్రు. పెడితే ఆయన హీరోయిన్. అదే స్థానంలో ఇంకో హీరోయిన్ పెడితే ఈయనే హీరో అయితాడు కదా! ఇప్పుడు ఎప్పటికి చిరంజీవి హీరో కాడు కదా! అట్లన్నట్టు. అలాగే విలన్ ఉన్నాడు. ఆ విలన్ ఇంకో సినిమాలో హీరో అయితాడుగా విలన్ ఎప్పటికి విలన్ ఉంటాడా? వాడిని అలా హీరోగా పెట్టిండు కాబట్టి మళ్ళీ అదే విలన్ ఇంకో దగ్గర హీరో అయితాడు. పెట్టే విధానం బట్టి సృష్టించే విధానం బట్టి దానికి గుర్తింపొస్తది. అంతే తప్ప శాశ్వతంగా ఏది విలన్ కాదు, ఏది హీరో కాదు అట్లన్నమాట. అప్పట్లో మనకు కొన్ని సినిమాల్లో నర్సులు చెడ్డవాళ్ళన్నట్టుగా చూపెట్టేది. వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళు మనలాంటి మనుషులే నర్సు ఉద్యోగం చేస్తారు. వాళ్ళెందుకు చెడ్డవాళ్ళైతారు? కొన్నిట్లో పోలీసులు చెడ్డవాళ్ళన్నట్టుగా చూపెడతారు. వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళు రక్షక భటులు. కానీ ఇక్కడ చూపెట్టే విధానం అదనమాట. ఇప్పుడు కొన్ని సినిమాల్లో డాక్టర్లు చెడ్డవాళ్ళు అని చూపెడతారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు మోసం చేస్తారు అని అనుకుంటారు కదా! డబ్బుల కోసమే వాళ్ళు దోచుకుంటారంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళా? డాక్టర్ అందరు చెడ్డవాళ్ళా? అలా చూపెట్టే విధానం అలాంటిదనమాట. ఇప్పుడు పులిని చూసి ఏదైతే పారిపోతారో అలా ఒక వ్యక్తిని చూసి పారిపోతున్నాడనుకో, అప్పుడు వాడు చెడ్డోడు అనుకుంటారు కదా! అందుకే పారిపోతాడనుకుంటారు. ఇక వాడు కూడా చెడ్డోడిలాగా వాడు వీళ్ళకి పోజ్ పెట్టిండు. విలన్ ఎట్లయితే పోజ్ పెడతాడో అలాగే చేస్తున్నాడు. అప్పుడు వాడు చెడ్డోడయితాడు. వీళ్ళు పారిపోతే వాడిని చూసి పారిపోతున్నట్టుగా అయితది. కానీ వీడు కావాలనే పారిపోతుండు. వాడు కావాలనే వాడిని విలన్‌లాగా చేస్తున్నాడు. వాడు డాక్టర్, వీడు పేషెంట్. చూసారా? అంటే ఇక్కడేంది డాక్టర్లు చెడ్డవాళ్ళు, పేషెంట్‌లను మోసం చేస్తేనే వాళ్ళు పారిపోతాండ్రు, తిడతాండ్రు అని అనుకుంటారు. ఇట్లా క్రియేట్ చేస్తారు ఒక విషయాన్ని.